హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నంద వాయిస్. ఒక చిన్న ఆధార్ అప్డేట్ కోసమో, పాస్పోర్ట్ కోసమో ఏజెంట్ల చుట్టూ తిరిగి మన కష్టార్జితాన్ని వేలకు వేలు ఎందుకు వృధా చేసుకోవాలి? మన మొబైల్ ఫోన్ని ఎంటర్టైన్మెంట్ కోసమే కాకుండా మన లైఫ్ని ఈజీ చేసే ఒక పవర్ఫుల్ టూల్ లాగా ఎలా వాడుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఈ రోజు నేను చెప్పబోయే ఈ 10 గవర్నమెంట్ యాప్స్ మీ ఫోన్లో ఉంటే మీరు ఆఫీస్లో చుట్టూ తిరగాల్సిన పని లేదు. మీ డబ్బు కూడా సేవ్ అవుతుంది. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నెంబర్ 1, డిజిలాకర్. డిజిలాకర్ ఎగ్జాంపుల్‌కి మీరు అర్జెంట్‌గా ఆఫీస్‌కి వెళ్తున్నారు. దారిలో ట్రాఫిక్ పోలీస్ ఆపారు. పర్స్ ఇంట్లో మర్చిపోయారు. అప్పుడు టెన్షన్ పడి ఫైన్ కట్టాల్సిన అవసరం లేదు. ఈ డిజిలాకర్ యాప్‌లో మీ ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్, ఆర్‌సీ అన్నీ ఉంటాయి. దర్జాగా ఫోన్ తీసి చూపించొచ్చు. ఇది 100% వాలిడ్. ఇక నెంబర్ 2 ఏంటంటే పరివాహర్. డబ్బులు సేవ్ చేద్దామని చాలా మంది సెకండ్ హ్యాండ్ బైక్ లేదా కార్ కొంటూ ఉంటారు. అమ్మేవాడు బండి సూపర్ అండి, ఎలాంటి యాక్సిడెంట్ కాలేదు అని మాయ మాటలు చెప్తాడు. నమ్మకండి. ఈ యాప్ లో ఆ బండి నెంబర్ కొడితే అసలు ఓనర్ ఎవరు, పోలీస్ కేసులు ఉన్నాయా, పెండింగ్ చలాన్స్ ఉన్నాయా అని బండి జాతకం మొత్తం వచ్చేస్తుంది. మోసపోకుండా ఉంటారు. ఇక నెంబర్ 3 యాప్ ఏంటంటే ఆధార్. రీసెంట్ గా మన న్యూస్ లో వింటూనే ఉన్నాం. వేలి ముద్రలు కాపీ చేసి బ్యాంక్ అకౌంట్స్ లో డబ్బులు కొట్టేస్తున్నారు అని. మీ కష్టార్జితం సేఫ్ గా ఉండాలంటే ఈ యాప్ లో బయోమెట్రిక్ లాక్ చేసుకోండి. మీ పర్మిషన్ లేకుండా మీ ఆధార్ ను ఎవ్వరూ వాడలేరు. నెంబర్ 4, పాస్పోర్ట్ సేవ. పాస్పోర్ట్ ఆఫీస్ కి ఏ ఫామ్ పట్టుకెళ్లాలో తెలియక చాలా మంది బ్రోకర్లను ఆశ్రయిస్తారు. గవర్నమెంట్ ఫీజు 1500 అయితే వాళ్ళు 3000 తీసుకుంటారు. ఆ ఎక్స్ట్రా డబ్బులు ఎందుకు వేస్ట్ చేయడం? ఈ యాప్ లో మీరు స్వయంగా అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. మీ పర్సనల్ డేటా కూడా సేఫ్ గా ఉంటుంది. నెంబర్ 5, బిఐఎస్ కేర్. మనలో చాలా మంది ఆడవాళ్ళ కోసం లేదా రేపు ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది కదా అని బంగారం కొంటూ ఉంటారు. కానీ షాప్ వాడు 22 క్యారెట్స్ అని బంగారం చెప్పేసి 18 క్యారెట్స్ ఇస్తే మనం కొనే గోల్డ్ మీద ఉండే 6 డిజిట్స్ HUID కోడ్ ని ఈ యాప్ లో కొట్టి చూడండి. సో ఆ బంగారం స్వచ్ఛత ఏంటో సెకండ్లలో తెలిసిపోతుందండి. సో నెంబర్ 6, భీమ్ యూఐపి. అర్ధరాత్రి హాస్పిటల్లోనో లేదా ఎక్కడైనా షాప్లోనో అర్జెంటుగా పేమెంట్ చేయాలి. ప్రైవేట్ యాప్స్ ఏమో సర్వర్ డౌన్ అని వస్తుంది. ఇలాంటి ఎమర్జెన్సీ టైంలో మన భారత ప్రభుత్వం రన్ చేసే భీమ్ యాప్ భలే ఉపయోగపడుతుంది. ఎలాంటి హిడెన్ చార్జెస్, యాడ్స్ ఉండవు. ఇది ఒక మంచి బ్యాకప్ అండి. ఇది కూడా డౌన్లోడ్ చేసుకుంటే మనకు మంచిది. నెక్స్ట్ 7 ఏంటంటే ఉమాంగ్. ఉద్యోగం చేసే వాళ్ళు తమ పిఎఫ్ బ్యాలెన్స్ ఎంత ఉందో తెలుసుకోవడానికి హెచ్ఆర్ చుట్టూ తిరగక్కర్లేదు. అలాగే ఇంట్లోకి గ్యాస్ సిలిండర్ బుక్ చేయాలన్నా ఇలాంటి 1200 గవర్నమెంట్ సర్వీసులు ఈ ఒక్క ఉమాంగ్ యాప్ లోనే దొరుకుతాయి. సో నెంబర్ 8, మై స్కీమ్ డాట్ గౌట్ ఇన్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకు చెప్తున్నానంటే గవర్నమెంట్ ఎన్నో పథకాలు ఇస్తుంది. కానీ ఎవరికి ఏది వర్తిస్తుందో జనాలకు తెలియదు. లోకల్ లీడర్లు చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఈ వెబ్సైట్ లో మీ వయసు, చదువు, ఆదాయం ఇస్తే చాలు. మీకు ఎడ్యుకేషన్ లోన్ వస్తుందా, బిజినెస్ లోన్ వస్తుందా అనేది ఆటోమేటిక్ గా లిస్ట్ చూపిస్తుంది. సో ఇది ఖచ్చితంగా మన దగ్గర ఉండాల్సిన యాప్. సో ఇక నెంబర్ 9 వచ్చేసి దామిని. ముఖ్యంగా పల్లెటూర్లలో పొలం పనులకు వెళ్లే రైతులు ఈ యాప్ ను యూజ్ చేసుకోవచ్చు. రైతులను ప్రాణాలు కాపాడే యాప్. మీరున్న ఏరియాలో ఇంకో అరగంటలో పిడుగులు పడే ఛాన్స్ ఉంటే ఈ యాప్ ముందే అలర్ట్ చేస్తుంది. మన పేరెంట్స్ కి తెలిసిన రైతులకు ఇది ఖచ్చితంగా ఇన్స్టాల్ చేసి ఇవ్వండి. సో బాగా యూజ్ అవుతుంది. ఇక చివరిగా నెంబర్ 10, జీవన్ ప్రమాణ్. వయసైన మన తల్లిదండ్రులు ఫైనాన్షియర్స్ లైఫ్ సర్టిఫికేట్స్ కోసం బ్యాంకుల ముందు గంటల తరబడి నిలబడితే చూడడానికి బాధగా ఉంటుంది. సో ఈ యాప్ ద్వారా ఇంట్లోనే కూర్చోబెట్టి వాళ్ళ ఫేస్ స్కాన్ చేసి ఆ సర్టిఫికేట్ ని జనరేట్ చేయొచ్చు. సో చూసారు కదా, ఒక సామాన్యులా కాకుండా స్మార్ట్ సిటిజన్ లా ఆలోచించండి. టెక్నాలజీని వాడుకొని టైం, మనీ సేవ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్ లో ఖచ్చితంగా షేర్ చేయండి. ఈ 10 యాప్స్ లో మీరు ఏది ఫస్ట్ డౌన్లోడ్ చేసుకోబోతున్నారో కామెంట్ చేయండి. ఇలాంటి మోటివేషనల్ అండ్ యూస్ఫుల్ కంటెంట్ కోసం మన నందా వాయిస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.